అది 1991 డిసెంబర్ 6 రాత్రి 11 దాటింది. అమెరికాలోని టెక్సస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్లో ఐ కాంట్ బిలీవ్ ఇట్స్ యోగార్ట్ అనే క్లోజ్ చేసి ఉన్న షాప్లోంచి మంటలు రావడం పెట్రోలింగ్ పోలీసుల కంటపడింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపటికే ఫైర్ ఇంజిన్ల మోత మోగింది. మంటలార్పేటప్పుడు కనిపించిన భయంకరమైన దృశ్యాలు సంచలనానికి తెరతీశాయి. షాపు వెనక గది మధ్యలో ఒక అమ్మాయి నగ్నంగా శవమై ఉంది. తన చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. ఆమె బట్టలతోనే ఆమెని ఎవరో బంధించారు. షాపులో చెలరేగిన మంటలకు సగానికి పైగా శరీరం కాలిపోయింది. వెనక గదికి వెళ్లి చూస్తే మరో 3 అమ్మాయిలు అదే రీతిలో నగ్నంగా ఓ మూలన పడి ఉన్నారు. తెల్లారేసరికి చనిపోయిన వారి వివరాలను తేల్చేశారు పోలీసులు. మరునాడు దేశమంతా ఇదే వార్త. చనిపోయిన నలుగురిలో జెన్నిఫర్, ఎలిజా ఇద్దరు ప్రాణ స్నేహితులు. జెన్నిఫర్ మరియు ఎలిజా వయసు 17 సంవత్సరాలు. అదే షాపులో పార్ట్ టైం ఉద్యోగులు. ఆ రాత్రి నైట్ షిఫ్ట్ లో ఉన్నారు. మిగిలిన ఇద్దరిలో సారా, జెన్నిఫర్ సొంత చెల్లెలు. సారా వయసు 15 సంవత్సరాలు. మరో అమ్మాయి అమ్మి, సారా స్నేహితురాలు. అమ్మి వయసు 13 సంవత్సరాలు. ఈ నలుగురు జీవితంలో తమకంటూ ప్రత్యేకత ఉండాలని కలలు కనేవారే. సారా, జెన్నిఫర్ ఇద్దరు స్పోర్ట్స్ లో ఎన్నో అవార్డ్స్ సాధించారు. ఇద్దరు అక్క చెల్లెల్లా కాకుండా స్నేహితుల్లా కలిసి ఉండేవారు. అమ్మి కూడా ఎప్పుడూ వారి స్నేహాన్నే కోరుకునేది. తాను చిన్నప్పటి నుంచే ప్రకృతి ప్రేమికురాలు. ఫిషింగ్, హార్స్ రైడింగ్, పెట్స్ ట్రైనింగ్ ఇలా తనదో ప్రత్యేక ప్రపంచం. ఇక ఎలిజా చాలా అందగత్తె. మోడల్ కావాలని కలలు కనేది. మోడలింగ్ కాంపిటీషన్ లో పాల్గొనేందుకు కావాల్సిన డబ్బుల కోసమే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కష్టపడేది. ఒక్కొక్కరిది ఒక్కో కళ. కానీ రాత్రికి రాత్రి అంతా తారుమారై జీవితాలే ముగిసిపోయాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో నలుగురిని తీవ్రంగా హింసించి లైంగిక దాడి చేశారని, తర్వాత తలలపై తుపాకీలతో కాల్చి చంపారని తేలింది. నేరస్తులు షాపు వెనక డోర్ నుంచి పారిపోయినట్లుగా నిర్ధారించారు. కొన్ని సాక్ష్యాలు కాలి బూడిదైతే మరికొన్ని మంటలార్పే క్రమంలో కొట్టుకుపోయాయి. దాంతో ఎవరిని అరెస్టు చేయలేకపోయారు. 1999 నాటికి బాధిత కుటుంబాల పోరు పెరిగింది. కేసు దర్యాప్తు చేసే అధికారులు మారారు. అనుమానితుల్లో మారిస్, ఫారెస్ట్ వెల్బోన్, మైకెల్, రాబర్ట్ అనే 25 ఏళ్లలోపు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఎవరో కాదు, హత్యలు జరిగిన 8వ రోజు తుపాకీతో పట్టుబడి తగిన సాక్ష్యాలు లేక విడుదలైన వాళ్లే. ఈసారి మెక్సికన్ అధికారులు విచారించినప్పుడు నేరాన్ని ఒప్పుకున్నారు. అయితే కీలకమైన మరే సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఆ తర్వాత పోలీసులే తమతో బలవంతంగా ఒప్పించారని చెప్పారు. ఇలాంటి సాక్ష్యం చెల్లదని కోర్టు కొట్టేసింది. పైగా అదే ఏడాది అమ్మి లైంగిక దాడిలో బయటపడిన DNA ఆ నలుగురిలో ఏ ఒక్కరితోనూ సరిపోలేదు. మరి అసలు నేరస్తులు ఎవరని కోర్టు అధికారులను నిలదీసింది. ఈ నలుగురిపై అభియోగాలను కొట్టేసింది. అయితే 2010 డిసెంబర్ 25 రాత్రి 11 గంటల సమయంలో మారిస్ పెట్రోలింగ్ పోలీసుల కంటపడ్డాడు. అతడి కంగారు చూసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తే కత్తి దూశాడు. అధికారుల్లో ఒకరైన ఫ్రాంక్ తుపాకీతో కాల్చి అతన్ని చంపేశాడు. జెన్నిఫర్, ఎలిజాల డ్యూటీ తర్వాత పార్టీకి వెళ్లాలనేది ఆ నలుగురు అమ్మాయిల ప్లాన్. అందుకే ఆమ్మి, సారాలు వాళ్లతో ఉన్నారు. షాప్ క్లోజ్ చేసే టైంకి చివరిగా ఉన్న కస్టమర్స్ ని కూడా పోలీసులు విచారించారు. సుమారు 52 మంది ఆ సమయంలో షాప్ కి వచ్చిపోయారని ప్రత్యక్ష సాక్షుల కథనం. అయితే క్లోజింగ్ టైం కాబట్టి షాప్ ఫ్రంట్ డోర్ జెన్నిఫర్ మూసేసి ఇతర కస్టమర్స్ లోనికి రాకుండా చేసిందని, ఆ టైంలో ఓ వ్యక్తి వాష్రూమ్ లోపలికి వెళ్లడం గమనించినా తిరిగి రావడం తాము చూడలేదని కొందరు చెప్పారు. మరోవైపు చివరిగా షాప్ నుంచి బయటపడిన ఓ జంట షాప్ లో ఇద్దరు మగవాళ్లు నక్కి ఉన్నట్లు అనిపించిందని, వారిలో ఒకరు గ్రీన్ కలర్ జాకెట్, మరొకరు బ్లాక్ కలర్ జాకెట్ వేసుకున్నారని చెప్పారు. అయితే విచారించిన కస్టమర్స్ లో ఆ ఇద్దరు మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అంచనాలు వేశారు. మరోవైపు సీరియల్ కిల్లర్స్ పాత్రపై దర్యాప్తు చేసినా ఫలితం దక్కలేదు. పైగా ఈ ఘటన జరిగిన రోజు షాప్ లో $540 గల్లంతైనట్లు యాజమాన్యం గుర్తించింది. అయితే అది నేరస్తుల డైవర్షన్ టెక్నికల్లో భాగమేనని, వాళ్ళు వచ్చింది డబ్బుల కోసం కాదని, అమ్మాయిల కోసమేనన్నది డిటెక్టివ్స్ నమ్మకం. అయితే 30 ఏళ్లు దాటినా ఈ రోజుకి నేరస్తులెవరో తేలలేదు. నేటికి యోగర్ట్ షాప్ పక్క నుంచి వెళ్లే వాళ్ళు అక్కడ ఓ క్షణం ఆగుతారు. ఆ నలుగురు అమ్మాయిల స్మారక ఫలకంపై పూలు ఉంచి ఎప్పటికైనా న్యాయం గెలవాలని కోరుకుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.